కళాకారులకు చిట్టి బాబు గారికి కళాకారులకు చిట్టి బాబు గారికి జోహారులర్పించి కళాకారుడు కళలెల్ల చెప్పాడు మరి అన్నయ్య గారు వారి రెక్కల కష్టాల చేతులు వచ్చి 200 ప్రసంగించారు. ఇచ్చిన వాడి వారిని అయ్యా దేవదేవుడు దేవుడు పాడి పంటలు పది సంపదలు సదా వర్తిల్లు చేయమయ్యా. ఆయన నాకు ఫోన్ చేసి పట్టుకోరా మార్చుకోండి రగులుతూ తండ్రి గారు కాపున తమ్ముడేటువంటి దేవుడు చూసినటువంటి తల్లి కుమారా అమాయక పుత్ర కుమారా అమాయక పుత్ర సొంత ఏమైందమ్మా అదుగు చూడు నువ్వే పొందేమని ఇటువైపుకు వస్తున్నాడు. నీవు మీ అమ్మగారి పాపం చల్లారంత వరకు ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవాలి కొంతకాలం. ఒరిగడ్డావులో తలకాయ పెట్టాలి. పాత వరగడ్డలైతే తాసుపాములు ఉంటాయి, చెరుగొడ్లు ఉంటాయి, పట్టుకొప్పలు ఉంటాయి, కుండెలకలు ఉంటాయి, జర్రులు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. నిద్రపోతావు ఎత్తుకుంటది ఆడవాళ్ళు నిద్రపోతావు. నీ పొట్ట కింద చేరి ఎక్కడ పెట్టుకుంటా కూరుకోద్ది అంటే రక్తపింజర కూడా ఉంటది. నీళ్ళు పెట్టు, అందులో దిగుతా, పైన ప్లేట్ పెట్టి మూత పెట్టు. అప్పుడు ఆడికెళ్తా తెలిసిన సాయంత్రం గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఆడికెళ్తా సాయంత్రం గారు నేను వచ్చి నిన్ను బిస్కుతో కిటికీలో కూడా చూసుకొస్తాను.
వేసుకోవటం. ఏంటో పోతాను ఇంకా. వేసుకొచ్చిన ఊరుకుంట గాలి లోపల వస్తాం రాదు ఎక్కడ ఉంది? అసలు చిక్కుమంటుంది. గుడ్డ మీద కూర్చొని మెడగా చెప్తాను నేను ఈ ఆయన వచ్చినా వదిలిపెడతాను అంతరాలు చెప్తాను. అయ్య కుమారా ఇక్కడకు నువ్వు రామనున్నది పట్టున రామయ్య నాకు తమ్ముడు నీకు మేనమామ. నాకు తమ్ముడు నీకు మేనమామ. నాకు తమ్ముడు నీకు మేనమామ. నాకు తమ్ముడు నీకు మేనమామ. నీ చెయ్యి. నాకు తమ్ముడు నీకు మేనమామ. వాడిచ్చుకుంటే ఊపిరి ఏంటి కనిపిస్తావు? అడిగాను నేను నీ చెల్లెలు తిరుగుతాను. తక్షణమే బయలుదేరి వెళ్ళాలి. అందుకు తిరుటకు ఆహార పదార్థములు మరి తాగుడుకు పానీయములు తల్లిలకు పాదరక్షకులు మరి తీసుకుని తక్షణమే బయలుదేరి వెళ్ళాలి అని చెప్పగా తల్లి వాడుకోపోతే ఎన్ని బట్టి యాకోబు అలా ధైర్యం ముందడుగు వేసినవాడు ధన్యుడు అని చెప్పి తల్లి మాటగా పోతున్నటువంటి యాకోబు బయలుదేరి 16వ పడతకు వెళుతున్నాడండి. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారు అల్లుడు గారు ఈ రాత్రి గారు సంగరాత్ర గారిపై పేర్లు స్మరించుకుంటూ వెంకటేశ్వరరావు గారు అయ్యా వారి పేరు మీద 100 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చినటువంటి వారిని అయ్యా వచ్చారమ్మా